అయ్యో మేము పోయింది ఎక్కడికో కాదుల్లా యాదగిరిగుట్టకే. వరంగల్ నుంచి బండి మీద వచ్చింది యాదగిరిగుట్టకే. 1.5 hour లో వరంగల్ నుంచి యాదగిరిగుట్టలో అయితే మేము ఉన్నాము. నిజంగా చెప్తున్నాను, అసలుకి 2 కళ్ళు సరిపోలేదు అంటే నమ్మండ్రి. లోపల గుడిని చూడడానికి అయితే మాకైతే మంచి దర్శనం అయింది. ఎంత మంచి దర్శనం అంటే ఇంకా విఐపి దర్శనం అయింది అనుకోవాలి మాదైతే. అసలు ఏం కట్టిల్రా బైక్ కూడా అనిపించింది నాకైతే నిజంగా. ఆ రోడ్లు చూడాలి ఎంత నీట్గా ఉన్నాయో. మంచిగా మన కింద నుంచి కొండపైకి కూడా ఫ్రీ బస్ లో తీసుకెళ్తున్నారు. పైన బస్ స్టాండ్ పోయినాక చిన్న చిన్న వాటికి మనీ పెట్టాల్సి వస్తుంది. అది మనం కొంచెం తెలుసుకొని వెళ్తే మనీ మనకి ఏం కాకుంటుంటాయి. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఫుల్ వీడియోలో షేర్ చేసుకున్నా. నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తా, ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా బాగుంటది. మేము ఒక యాదగిరి గుట్టకి వెళ్ళలేదు, స్వర్ణగిరికి ఇంకా సురేంద్రపురికి కూడా వెళ్ళినాము. ఆ షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తా. నా చిన్నతనంలో వచ్చినా మళ్ళీ ఇప్పుడే రావడము. మా ఆయన అయితే ఫస్ట్ టైం అంట రావడం. మా ఆయనకైతే మస్తు అంటే మస్తు నచ్చింది గుడి. ఆయన యాదగిరి గుట్టకి రావడానికి 27 సంవత్సరాలు పడితే నా బిడ్డ చూడుర్రి సంవత్సరంన్నరకే వచ్చేసింది. మీరు వెళ్ళలేదా కామెంట్ చేయండి యాదగిరి గుట్టకి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.